ఈ రోజున ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ గుంటూరు ఈ ప్రాంతంలో ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకొని ఈ ప్రాంతంలో ఉంటున్నారో ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, మేము పిల్లల్ని ఎక్కడికో దూరంలో చేర్చాలనుకున్న సమయంలో కొండపల్లి నాగేశ్వరరావు గారు, శివాని గారు ఈ స్కూల్ని ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులకి మంచి విద్యను బోధిస్తూ వ్యాపారపూర్వకంగా కాకుండా ఆ విద్యార్థులను తీర్చిదిద్దాలని చెప్పేసి ఆ విధంగా చేస్తారని చెప్పేసి ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య నాయకులందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి నేను మరోసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ స్కూలు 3 పూలు 6 కాయలుగా ఈ స్కూలే కాకుండా ఫ్యూచర్లో ఇంకా కూడా ఇలాంటి స్కూళ్ళు ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరులో ఐడిపిఎస్ స్కూల్ ఇనాగరేషన్ జరగడం చాలా సంతోషంగా ఉంది. అందులో ముఖ్యంగా ఐడిపిఎస్ ఫ్యాకల్టీ అండ్ చైర్మన్ డైరెక్టర్ కొండపల్లి నాగేశ్వరరావు గారికి, శివ గారికి, బ్రహ్మ గారికి అండ్ వైస్ ప్రెసిడెంట్ గారికి అందరికీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఐడిపిఎస్ స్కూల్ అంటేనే అందరికి తెలిసిన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ డిసిప్లిన్, మోరల్ వాల్యూస్తో ఉంటారు. ఇప్పుడు నాకు కొండపల్లి శివ 10 ఇయర్స్కి పరిచయం. గతంలో నర్సరావుపేటలో స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఐవ్ సీన్ హర్ పర్సనల్లీ. నర్సరీ నుండి హయ్యర్ క్లాసెస్ వరకు ఏ ఏజ్ గ్రూప్కి ఏది రైట్ అనేది షీ హాజ్ అ క్లియర్ ఐడియా అండ్ తన డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్లో అనేది ఆ ప్యాషన్ ఐ ఆల్వేస్ అప్రిషియేట్. అట్లాగే ఎవ్రీ స్టూడెంట్ కూడా షీ నో పర్సనల్లీ వాళ్ళలో స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ పొటెన్షియల్ ఏంటి అని గైడ్ చేస్తుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ గుంటూరులో స్కూల్ స్టార్ట్ చేయడం ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ స్కూల్ విల్ ఎమర్జ్ as one of the finest schools in this region and once again congratulations to the entire team. Thank you. ఎందుకంటే ఎన్ని స్కూల్స్ పెట్టినా పెరుగుతున్న జనాభా, విద్యా ప్రమాణాలు, టెక్నాలజీ ఇవన్నిటిని కూడా మరి అడాప్ట్ చేసుకుంటూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పిల్లలకి అన్ని విధాల సౌకర్యాలతోటి ఒక మంచి స్కూల్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నాగేశ్వరరావు గారు, శివాని గారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఉత్తమ ప్రమాణాలతోటి ఈ అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో మంచి స్కూల్లో ఏర్పాటు చేయడం అనేది హర్షణీయమైన విషయం. ఈ స్కూలు శాఖలుగా విస్తరించి అనేక మంది ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దే స్థాయిగా ఎదుగుతుందని ఆశిస్తూ, అభిలషిస్తూ మరి ఆకాంక్షిస్తున్నాను. ఓకే. ప్రారంభోత్సవ సందర్భంగా స్కూల్ అన్నీ కూడా చూపించారు, పరిశీలించారు. చాలా అద్భుతంగా హై స్టాండర్డ్స్లో ఈ స్కూల్ని చూపించడం. చిన్నపిల్లలు కూడా కంప్యూటర్ ల్యాబ్స్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ అన్ని వసతులతో చాలా హైజీనిక్ అట్మాస్ఫియర్లో పిల్లలకి చాలా సురక్షితంగా ఉండేట్టుగా సుశిక్షణలు చేసే విధంగా అన్ని వనరులు ఏర్పరచుకున్నారు. మనస్ఫూర్తిగా నేను నాగేశ్వర గారిని అభినందిస్తున్నాను. ఈ ప్రణాళికలతో ఈ భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తుని మంచి రూపుదిస్తారని నేను ఆశిస్తూ నమ్ముతున్నాను. ఖచ్చితంగా జరుగుతాను విశ్వసిస్తూ మరి శుభాకాంక్షలు థ్యాంక్ యూ. సంబంధించి మా సక్సెస్ని కోరుకుంటూ మా అతిథులుగా వచ్చినటువంటి బ్రహ్మారెడ్డి గారికి, మురళీమోహన్ గారికి, అమ్మూరి మల్లి గారికి, భాష్యం ప్రవీణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సక్సెస్ని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ గారు, ఐడిపి స్కూల్ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసిన పుర ప్రముఖులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేయడంతో పిల్లలకు జ్ఞానాన్ని అందించడంతో పాటుగా ఇక్కడ ఒక వైద్యుల యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క స్కూల్ నడుస్తుంది. కాబట్టి పిల్లలకి జ్ఞానంతో పాటు మంచి ఆరోగ్యాన్ని, మంచి అలవాట్లు, మంచి క్రమశిక్షణ ఇక్కడ అందిస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోగలని ప్రార్థన.
మార్కులకి పరిమితం చేయకుండా అన్ని విలువలతో కూడినటువంటి విద్యని అందించాలనేదే మా లక్ష్యం అండి. సొసైటీలో పిల్లలు రేపొద్దున ఒక్క చదువులకే పరిమితమై ర్యాంకులు మాత్రమే సాధిస్తే వాళ్ళని సక్సెస్ అనరండి. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అంటే వాళ్ళు ఫెయిల్యూర్లో కూడా మనం భాగమై ఉండాలి. వాళ్ళు ఫెయిల్యూర్ అయితే ఎందుకు అయ్యారు అనేది కనిపెట్టగలిగి మనం వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి. అలాగే చిన్నప్పటి నుంచే వాళ్ళకి విలువలతో కూడినటువంటి విద్యని అందించడం వల్ల వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఎటువంటి ఒడిదుడుకులైనా సరే ఎదిరించగలిగి ప్రామాణికంగా సమాజంలో బ్రతికే విధంగా మేము విద్యను అందించాలనేది మా ఇన్స్టిట్యూట్ యొక్క లక్ష్యం. డాక్టర్ శివాని, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లైఫ్ పబ్లిక్ స్కూల్. సో ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి అతిథులకి కూడాను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మా సక్సెస్ని అభినందించే వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.